నమస్కారం. ఈరోజు పండిత్ శివ గురూజీ దగ్గరికొచ్చాను. గురువుగారు నాకు 3 ఇయర్స్ నుంచి పరిచయం. గురువుగారు రెగ్యులర్‌గా జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. జాతకాలు చెప్తారు. గురువుగారు సాధనలో ఉండడం వలన డైలీ 2 జాతకాలు చెప్తారనమాట. నేను ఉండి జనరల్‌గా భక్తులకి తెలియాలి అంటే కొన్ని వీడియోస్ చేస్తే బావుంటుంది గురువుగారు. వాళ్ళ సందేహాలు గూడా తీరినట్టు ఉంటుంది. మీరు చెప్పండి అని రిక్వెస్ట్ చేశాను. గురువుగారు ఏమన్నారంటే, నేను సాధనలో ఉండడం వలన డైలీ వీడియోస్ చేయడం పాసిబుల్ అవ్వదు. వీక్లీ వన్స్ అయితే అవైలబుల్ ఉంటాను. ఒక 2, 3 అవర్స్ మీకు టైమ్ ఇస్తాను. మీకు అడగాల్సిన క్వెషన్స్, భక్తులేమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎవ్రీ వీక్ గురువుగారి టైం తీసుకొని నేను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక నుంచి రెగ్యులర్‌గా గురువుగారు టైం ఇస్తాము అని చెప్పారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు గురుగారు? సంతోషం స్వామి, బాగున్నాను. అమ్మవారి దయతోటి. ఓకే. మొదటిగా నేను అడగాల్సిన ప్రశ్న గురుగారు. ఇప్పుడు జనరల్‌గా గురూజీని ఎలా చూజ్ చేసుకోవాలి? కొందరు నిజంగా మంచి మార్గంలో చెప్పేవాళ్ళుంటారు. కొందరు ఓన్లీ మనీ మైండెడ్‌తో పైసల కోసం చేసేవాళ్ళుంటారు. నిజం గురువుకి అండ్ ఫేక్ గురువుకి డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవచ్చు? ఎలా వాళ్ళని కనుక్కోవాలి? ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమః. మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది. విషయం ఏంటంటే, నిత్యం నేను కూడా ఒక 2 జాతకాలు చెప్తుంటాను. చాలామంది వచ్చి చెప్తుంటారు, గురుగారు డబ్బులు ఇచ్చాను, నెక్స్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, రెస్పాన్స్ అవ్వట్లేదు. ఇంకొంతమంది ఏంటంటే, సరే 500 1000 రూపాయలు ఇస్తే ఇబ్బంది లేదు, కానీ ఆన్లైన్లోనే గుడ్డిగా నమ్మేసి వేలకు వేలు పొడగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు నిజమైన గురువును ఎలా నమ్మాలి, ఎలా తెలుసుకోవాలని మీ ప్రశ్న, అంతే కదా? విషయం ఏమిటి అంటే, ఇక్కడ ఎవరికైనా ఏ గురువుకైనా ప్రమాణం వేదం. శాస్త్రం ఏం చెప్తుందో అదే మనం తెలుసుకోవాలి, దాన్ని మనం ఆచరించి అనుభూతి పొంది 10 మందికి చెప్పాలి. ఇతడు నిజమైన గురువు అంటాం. ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా శిష్యులకు డైలీ ఉదయం 4 గంటలు 4:30కు లేవండి అని చెప్పాను. ఎందుకు? బ్రహ్మ ముహూర్తంలో లేవండి అని చెప్పాను, సూర్యోదయాత్ పూర్వం. కానీ నేను డైలీ ఒక 7-7:30కు లేస్తే ఏ విధంగా ఉంటుంది? విషయం ఏమిటంటే, వేదం చెప్పింది మనం విని దాన్ని మనం ఆచరించి అనుభూతి పొంది 10 మందికి చెప్పగలగాలి. అతడు నిజమైన గురువు. అది మీరు తెలుసుకోవాలి, నిజంగా ఈ గురువు మాకు చెప్పేటిది ఆచరిస్తుందా లేదా, అవునా కదా? అది శిష్యుడు తెలుసుకోవాలి. మీరు చెప్పింది ఈ ప్రశ్న చాలా కష్టమే, ఎందుకంటే ప్రతి ఒక్కరు గురువు దగ్గర ఉండలేరు, అవునా కదా? అవును. కాకపోతే ఆ గురువుతో మాట్లాడే విధానం కానీ తెలిసిపోతుంది మనకు కొంత మేరకు. దాన్ని బట్టి చూజ్ చేసుకోవాలి ఒకటి. రెండో విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఇది, గుడ్డిగా ఒకటేసారి గురుగారు మాట్లాడగానే మీకు ఏదో కష్టం ఉందంటే, ఇప్పుడున్న ప్రస్తుతం ఈ టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి చాలా మంది ఏమవుతున్నారంటే, గుడ్డిగా మాట్లాడగానే వెంటనే వేలకు వేలు వేసేస్తున్నారు. 500 1000 అయితే ఓకే, ఏదో పుణ్యం వస్తుంది, ఆయన మంచి చెప్పినా చెప్పుకునే పుణ్యం వస్తుందని ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ టైం చూడగానే గుడ్డిగా వేలకు వేలు మాత్రం అకౌంట్లలో వేయకండి. ఆ గురువుతోటి కాస్త జర్నీ చేయండి. ఒక నెల 2 నెలలు జర్నీ చేస్తుంటే మీకు కాస్త తెలుస్తుంది. గురుగారు మాట్లాడే విధానం కానీ అసలు ఏంది అనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు వీలైతే ఆ యజ్ఞయాగాలు చేయించుకునే ప్రయత్నం చేయండి. మీరు అడిగిన నిజమైన గురువా కాదా అని చెప్తే, ఏదన్నా వేదంలో చెప్పింది మనం విని దాన్ని ఆచరించి 10 మందికి చెప్పే వాళ్ళే గురువు అంటారు. ఇది మనం ప్రత్యేకంగా డైరెక్ట్ వెళ్ళి కలవాలి. ఇంకొక విషయం అంటే 90% అయితే మీరు ప్రత్యేకంగా గురువు మీకు అందుబాటులో ఉంటే కలిసే ప్రయత్నమే చేయండి. గురుముఖత ఈ జ్యోతిష్యం చెప్పించుకున్నా, ఏమైనా ఆశీర్వాదం తీసుకున్నా చాలా బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో గురువుగారు చాలా మాట్లాడే విధానం మాకు బాగా నచ్చింది, మాకు ఆ నమ్మకం కలిగింది అంటే మాత్రమే గురుగారితో ఆన్లైన్లో జ్యోతిష్యం చెప్పించుకునే ప్రయత్నం చేయండి. స్వస్తి. మీకు ఎవరికైనా వేదాంతపరమైనటువంటి ప్రశ్నలు ఉంటే కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైనా భగవత్ సాధన చేయాలి అనుకుంటే
డిస్క్రిప్షన్లో నెంబర్ పంపిస్తాను, మొబైల్ నెంబరు. దానికి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా సాధనాపరమైన విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను.